తెలుగుదేశాన్ని మింగేసిండ్రు, కాంగ్రెస్ మింగేసిండ్రు, అట్లానే వైసీపీ, మన బిఎస్పీ, ఆఖరి తెలుగుదేశం అని మింగేసేసిండ్రు కదా, చూసాం కదా మనం. అప్పుడు ఒక్క బీజేపీ 5 ఉంటే ఎవరు పోలేదు, ఆఖరి సిపిఐ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారు. ఏమైంది? రెండోసారి కూడా మళ్ళీ అవకాశం మీద అదే పని చేసిండ్రు. అదే పని మీరు చేస్తున్నారు కదా. ఇప్పుడు మీకు ఏదైతే తప్పు అంటుందో అదే పని మీరు చేస్తున్నారు కదా. ఇప్పుడు రామ్మోహన్ గారు అటు పక్కన సాయి గారు ఎదురైంది అనుకోండి, నమస్కారం రామ్మోహన్ గారు అని సాయి అని, సాయి రామ్మోహన్ నమస్కారం రామ్మోహన్ గారు ఆయన అని, ఇద్దరు పక్కన పోతే ఇద్దరు మర్యాదస్తులు వేస్తే 3 పాటలు అయితే అట. ఇప్పుడు ఇద్దరు మర్యాదస్తులు కాదు, ఇద్దరు గుద్దుకుంటున్నారు. సమస్య అక్కడ వస్తుంది కదా, జరుగుతుంది కదా. ఆయన ఎందుకు ఇంట్లో కూర్చొని పెట్టిన మనం అర్థం చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడారు. ఆయన 2 అన్నాడు, ఏమన్నాడు? తోలు తీస్తా అన్నట్టు అన్నాడు. ఇప్పటిదాకా ఓ లెక్క, రేపటి నుంచో లెక్క అన్నాడు. విపరీత పంచాంగం ఆయన ఎట్లాగూ కొంచెం ఓల్డేటెడ్ అవుట్డేటెడ్ అయిపోయింది. ఆయన 4 మాటలు మాట్లాడిండు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆమె అంటే నేను 10 నిమిషాలకు స్పందించినప్పుడు చాలా బాగా మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. అయ్యా కేసీఆర్ గారు, రోడ్ల మీద కాదు, ఇంకా ఆర్టీఆర్ఎస్ లో కాదు, మీరు పార్లమెంట్ అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మంచి చర్చ చేస్తున్నాం, మీ మర్యాదకు భంగం కలిగించను, మిమ్మల్ని ఏ మాట అనను అని మాట అన్ని స్వాగతించడం అంటున్నాను. నిన్న కొడంగల్ చూసిన కదా సవటి ఏంటి? కేసీఆర్ నామస్మరణ మానుతే మాత్రమే కాంగ్రెస్ పార్టీ బాగుపడతారు. నేను వాడు కూడా చెప్తున్నాను కొంత కర్కశంగా అక్కడ. కేసీఆర్ నామస్మరణ ఎన్ని రోజులు చేస్తే ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది కదా. ఆయన ఇంట్లో కూర్చొని పెట్టిన ప్రజలే మిమ్మల్ని ఇంట్లో కూర్చొని పెట్టుకొని చూడాలంటే 2 సలహాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో దుర్మార్గం నడుస్తుంది. మీరు ఒక మాట అంటున్నారు, ఆయన ముఖ్యమంత్రి మొన్నటి దాకా మీరు ముఖ్యమంత్రి, మీ స్థాయికి తగ్గట్టు ప్రవర్తిస్తారని అంటున్నారు. ఆయన అప్పుడైనా ఇప్పుడైనా మీకు అంటున్నారు. మీరు దాన్ని సాగు చేసుకొని వాళ్ళు అట్లా చేస్తే మేము కూడా ఇట్లా చేస్తామంటే ఇద్దరు మధ్య నా ప్రజలు చూస్తుంటారు కదా. నేనన్నా ఎన్నికలు వచ్చినప్పుడు పెడతారు అంటున్నాను. 2 విషయాలు చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కదా చింతమడకలో చెందాడతాం చింతగడతాం అన్నారు. నేను ఇప్పుడు దీన్ని ఏమో సోషల్ మీడియాలో ఏమొస్తుంది, నీ కొడాలలో కోదండం వేస్తాం అంటుంది ఒకడు. ఏమంటావు? కోదండం అంటే చాలా మందికి ఇప్పుడు తెలియదు, పాఠంలో తెలుస్తుంది. కోదండం వేస్తాం అంటుంది అంటే ఎత్తిప్రాస కలపడానికి నువ్వు చింతమరకులో చీల్చి మనకు చింత కడతామని అంటే కోదండం ఎత్తది అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఇటువంటి మాటలు నాకు బాధ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు ఇంకోటి ముఖ్యమంత్రి, మనందరూ ముఖ్యమంత్రి అండి. ఓటు వేసిన వాడికి, ఓటు వేయని వాడికి కూడా నువ్వు అని అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నా? ఆయనే అనిపించుకుంటున్నాడు అనమన్నాడు. ఇప్పుడు 20 మాటలు మాట్లాడింది కదా ఈయన. అవన్నీ మనకు నా నోటితో అనలేకపోతున్నా, ఎందుకంటే ఇది కావాలని చెప్తున్నది. ఎత్తిప్రాస కలుస్తుందని వాళ్ళు అన్నాడు. ఒక మాట చెప్తాను లక్ష్మణ గారు, ఇప్పుడు జరగాల్సింది ఏంది? అసెంబ్లీ సాక్షిగా నీళ్ల మీద, నీళ్ళజాల మీద చర్చ జరగాలి. దానికి మాట్లాడదామా? లేకపోతే ఇవాళ ఒకరి మీద ఒకరి ఆరోపణ చేసుకుంటుంటే పోతే ఏం మాట్లాడదాం అంటున్నాను నేను. ఇది తప్పు కదా. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఏమైంది అంటే మీరు తిట్టుకుంటుంటే చూస్తున్నా అల్లకాల పంచాయతీ అంటారు, ఇద్దరు తిట్టుకుంటే ఎవరు లాభపడతారని. ఒక అట్లా ఉంది. ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు స్పందించింది బాగుంది. కానీ రాజకీయాల నేటిలో ఇలాగే జరుగుతున్నాయి అని ప్రజలు అనుకునే పరిస్థితి లేదంటారా? ఇంకోటి ప్రధానంగా ఎవరైనా ఇప్పుడు నిప్పు పట్టుకుంటే చెయ్యి కాలంగానే ఏం చేస్తాం? చెయ్యి వెనక్కి తీస్తాం. ఇది అసంకల్పిత ప్రతీకార చర్య అని భావిస్తాం. అదేవిధంగా ముందు మాట్లాడిన వాళ్ళది దానిలో తప్పని మనం అనుకోవచ్చా? ముందు ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పటిదాకా 2 ఏళ్ళ నుంచి వీళ్ళు మాట్లాడు. మన అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పేరు తీయకుండా ఎన్నడన్నా ఉన్నాడా ఇప్పటిదాకా? ఎవరు మాట్లాడుతున్నారు? ముందెవరు చెంది? ఇప్పుడు ఏమైందంటే మన సత్యనారాయణ గారు ఇప్పుడు రాజుగారి పెద్ద పేడ మంచిదంటే చిన్న పేడ మంచిది కాదన్నట్టు వస్తుంది కదా నాలాంటి వాడు మాట్లాడితే. అందుకని ఏమంటున్నా అంటే ఎవరు ముందు అనేది కాదు, ఈ 2 తప్పే అంటున్నా నేను. ఇంకో మాట చెప్తున్నాను, కేసీఆర్ గారిని వచ్చే జన్మలో అధికారం రానిగా నేను అని అంటే మీరెవరండి? ప్రజల తీర్పు కదా. వాళ్ళు ఇంట్లో కూర్చుని ప్రజలు, మీరు కాదు కూర్చుని పెట్టింది. ఆల్టర్నేట్ గా మిమ్మల్ని ఎన్నుకున్నారు అంతే. వాళ్ళు తప్పు చేసిన మిమ్మల్ని ఎన్నుకున్నారు. కూర్చుని పెట్టమంటే గతంలో కేసీఆర్ గారు ఇదే అహంకారంతో పోయింది. ఏమన్నాడు? 3వసారి కూడా తెలంగాణ ప్రజలకు దిక్కు లేదు, నేనే వస్తా అనుకున్నాడు. ఏమైనా చూసారు కదా. మీరు కూడా ఇదే అహంకారంతో పోతే మీ పని కూడా అదే అంటున్నాను. మీరు ఇప్పుడు ఆయన రానియాలి మీరు వస్తాను పని చేయండి. అక్కడ ఇంకోటి ఏంటంటే మీ అధికారం వస్తుందా రాదా మాకెందుకండి? 3 ఏళ్ల తర్వాత నువ్వు గెలుస్తావా, ఇంకెవరు గెలుస్తావా? మీ ఆయన రాని అంటే బీజేపీ గెలుస్తుండొచ్చు, మనకేం తెలుసు? అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ ప్రజల ఓటును అవమానిస్తున్నారు అంటున్నాను. మాట్లాడిన విషయం వేరే ఉన్నది. నేను చెప్పిన పంచాయతీ సర్పంచ్లను మంచి అభినందించారు, రేపు పైసలు ఇస్తారంటే మంచిది అంటున్నాం. అక్కడ ఈ ప్రసక్తి అవసరం లేదు అంటున్నాను. ఇప్పుడు రేపు అసెంబ్లీ జరగబోయేది చర్చ కాదు, రచ్చ జరుగుతుంది. ఈ రచ్చ విందామా, రచ్చ చూద్దామా అంటున్నాను. ఇద్దరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి తెలంగాణ ప్రయోజనాల పట్ల మీరు స్పందించండి. తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరుగుతున్నది, దాని విషయంలో స్పందించండి. ఇప్పుడు ఏమైతే తెలుసా మీకు? 10 ఏళ్ళ వాళ్ళ పాపం అని వీళ్ళు అంటారు, 2 ఏళ్ళ పాపం వీళ్ళు అంటారు. ఈ 12 ఏళ్ళ అవసరం లేదు. రేపు పొద్దున అసెంబ్లీ సాక్షి ఏం జరగాలంటే తెలంగాణకు నీటి అన్యాయం ఏం జరిగింది, దాని మీద ఎవరి బాధ్యతలు అవసరం లేదు. వాట్ నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచన చేయాలి. ఇద్దరి మధ్యన సందర్భ సడమి అని బీజేపీ ఆడ కూర్చొని చూస్తున్నది.
పిట్టపోరు పిల్లి తీరుస్తుందని చూస్తున్నది. రెండోది కూడా చూస్తున్నది. ఇప్పుడు కోతి కొబ్బరి చిప్ అంటారు కదా, కోతి మార్కెట్ న్యాయం అంటారు. కోతి సంగతి మీరు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిపియండి, అట్లాగే నిపుణులను కూర్చుని పెట్టండి. చాలా మంది మేధావులు ఉన్నారు, నీటి నిపుణులు ఉన్నారు, కూర్చుని పెట్టండి. ఇన్ని రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగే పరిస్థితి చేయండి అంటున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే విన్ విన్ సొల్యూషన్ ఆలోచన చేద్దామా, జీరో సమ్ గేమ్ ఆడదామా? ఇప్పుడు ఇట్లాగాల వాళ్ళు తిట్టుకుంటే 10 ఏళ్ల పాపం మీరే నీటికి అన్యాయం చేశారని వీళ్ళని, కాదు ఈ 2 ఏళ్లలో మీరు నీళ్ళు తీసుకెళ్ళిన వీళ్ళంటే ఈ చర్చ ముందు లక్ష్మణ గారు. ఏం జరగాలి, మనకి ఎట్లా న్యాయం జరగాలి? నేను 2 రాష్ట్రాలు అంటున్నాను, ఇరువురికి న్యాయం జరగాలి. విన్ విన్ సొల్యూషన్ అంటే జీరో సమ్ గేమ్ అంటే మీరు నష్టపోతే నేను లాభపడితే మీరు నష్టపోతారు. అది కావాల్సింది. జీరో విన్ విన్ సొల్యూషన్ ఎట్లా ఉంటదంటే మనము లాభం. అందుకని 2 రాష్ట్రాల మధ్య నీటి తగాదా దించాల్సింది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం. కేంద్రం దగ్గర అధికారం ఉంది, కేంద్రం దగ్గర కూర్చుని పెట్టే అధికారం ఉంది, పరిష్కరించే అధికారం ఉంది. చెప్పాల్సింది వాళ్ళు కదా, జలవనరుల శాఖ కదా, జలవనరుల సంఘం కదా, సిడబ్ల్యూసి కదా. తేల్చాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటే వీళ్ళు గొట్టక చేస్తుంటే ఇట్లాగే ఉండని అనుకుంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇష్టమైన పనులు చేసుకుంటూ పోతుంటే ఇక్కడ వీళ్ళు చూసుకుంటున్న బీజేపీ తప్పు. వీళ్ళు తిట్టుకుంటే చూద్దాం, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు తిట్టుకుంటుంటే వాళ్ళు చూస్తున్నారు. కనుక దయచేసి 3 పార్టీలు విజ్ఞప్తి చేసేది, రేపు అసెంబ్లీ సాక్షిగా నీటి విషయంలో చర్చ జరగండి. మీ పక్కన విషయాలు వద్దండి. అట్లాగే కేసీఆర్ గారు అక్కడ పార్టీ ఆఫీసులు మాట్లాడగా అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వ్యవహరించాలి, నిజాలు చెప్పాలి, నీళ్లు నిజాల మీద నిగ్గు తేల్చాల్సిందే. కానీ వీళ్ళేం పాపం చేశారు, వాళ్ళేం పాపం, తిలా పాపం తలా పిడికడు. 299 ఆయన ఎందుకు ఒప్పుకుంటే ఆయన సమాధానం చెప్పడు. ఇప్పుడు కాదు, మీరు మొన్న చేసి 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుంటారు, పాలమూరు రంగారెడ్డి వీళ్ళు సమాధానం చెప్పరు. అంతిమంగా ప్రజలు నష్టపోతున్నారు కదా. భార్యాభర్తల పంచాయతీలో పిల్లలు ఎట్లా నష్టపోతున్నారు, మీ పార్టీల పంచాయతీలో తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. వచ్చే 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి, సమస్య లేదు. ఇప్పుడంటే వేరు, ఇవి అవుతున్నాను. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఇవాళ పంచాయతీ ఎన్నికల ఊపులో కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వానికి రేపు పొద్దున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడతా అన్నాడు, చాలా మంచిది అంటున్నాడు. మున్సిపాలిటీ అట్లాగే జిహెచ్ఎంసీ ద్వారా పెట్టండి, నడిస్తే అయిపోద్ది అంటున్నాడు. కానీ ఈ తిట్లు వద్దు. మీరు 1 అంటే 4 అంటున్నారు కదా, ఆ 4 అంటే ప్రజలు అసహించుకుంటారు.